సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఉత్తమ్ పద్మావతి నగర్ లో ఉంటున్న ఎర్రమల్ల వెంకటేశ్వర్లు కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి నగర్ కు వెళ్లే దారిలో బ్రిడ్జి కింద నుంచి వాటర్ ఫ్లోయింగ్ ఉండడంతో గ్లామర్ బండితో దాటుతుండడంతో వరద తీవ్రంగా ఉండడంతో కొట్టుకుపోయాడు. ఉదయాన్నే కొంచెం దూరంలో వాగులో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. గత రాత్రి హుజూర్ నగర్ రోడ్ లో వరద ఉధృతికి కారు కొట్టుకుపోవడంతో అందులో ప్రయాణిస్తున్న రవి అనే వ్యక్తి మరణించగా కారులోనే ఉన్న ఇంకొక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారును నాలా నుంచి బయటకు తీసినారు కానీ మృతుడికి బైక్ లో మాత్రం ఆచూకీ లభించలేదు. సాయంత్రం బయలుదేరిగా అడిగి వచ్చిండు నల్లబడగా వస్తుండ్రు మామూలు ఏం చేస్తాడు రిజిస్ట్రేషన్ పొద్దున్న నుంచి నిన్న రాసి ఫోన్లు కొట్టి జ్వరం తగ్గుతుందిగా ఏడో పండుకున్నా లేవట్లే. సరే పండుకుంటా నీళ్ళంటే చచ్చే భయం. ఇంత లోతుకు దిగినా బయటకు ఆడే పడ్డాను అనుకుంటాను. ఎవడు చెప్పట్లే. బస్ అదే చేయాలి. మంచిగా ఎవ్వరు రాలేదు. తొందరపడ్డవాళ్ళు గొడుగు తీ కొద్ది కొద్ది అవో మనోడు ఉన్నాడు. అవో మనోడు తీస్తుండగా బాబాయ్